ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసిన ఈ వీడియో మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా నా వీడియోస్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీ టీఎస్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాను. అదేవిధంగా 1 నుంచి 10వ తరగతి టెక్స్ట్ బుక్స్ అనేవి ఇస్తున్నాను. సో అవి మీకు ఎడ్యుకేషనల్గా బాగా యూజ్ అవుతాయి. ఫ్రెండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క టీఆర్టీలో డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వారి కోసం ఒక మంచి వెబ్సైట్స్ అనేవి ఫ్రీగా మెటీరియల్స్ అనేవి అందిస్తున్నాయి. సో అవి నేను 3 వెబ్సైట్స్ గురించి రివ్యూ చేశాను. సో వాటిని దయచేసి మీరు చూసినట్లయితే మీకు ఫ్రీ మెటీరియల్ అనేది దొరుకుతుంది. సో తప్పకుండా వీడియోస్ని చూడండి. కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియోస్ ఉన్నాయి. సో లింక్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో చూడండి వాటిని. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి రంగం సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా 11,000 పోస్టులు ఖాళీ. 2020 నాటికి ఖాళీ అయ్యే పోస్టులు కూడా పరిగణలోకి. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఇది కర్నూలు November 5 ఆంధ్రభూమిలో పేపర్లో రావడం జరిగింది. సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం అనేది రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలను పాఠశాల విద్యాశాఖ అధికారులు తెప్పించుకోవడం కూడా జరిగింది. రాష్ట్రంలో 2020 మే 31వ తేదీ నాటికి ఉద్యోగం విరమణ చేసే ఉపాధ్యాయ పోస్టులు కూడా పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ లెక్క ప్రకారం పాఠశాల విద్యాశాఖ ఆయా జిల్లాల నుంచి అందిన నివేదికల ప్రకారం 10,603 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీలను సంబంధించిన వీటన్నింటిని కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెప్పించుకోవడం జరిగింది. సో కడప జిల్లాకు చూసినట్లయితే మొత్తం 356 పోస్టులు ఉన్నాయి. సో అందులో స్కూల్ అసిస్టెంట్ 104, సెకండరీ గ్రేడ్ అనేవి 206, భాషోపాధ్యాయులు 40 ఉన్నాయి, వ్యాయామ ఉపాధ్యాయులు 6 ఖాళీ ఉన్నట్లు తేలింది. సో ఇదంతా కర్నూలు కానీ ఇవన్నీ ఇచ్చారు డీటెయిల్స్ అనేవి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే సెకండ్ గ్రేడ్ అంటే ఎడ్జిటి టీచర్లకు అయితే 7,594, స్కూల్ అసిస్టెంట్ 1,899, భాషోపాధ్యాయులు 975, పీఈటీలు 185 ఖాళీ అయితే ఉన్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనకైతే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈ డిసెంబర్ చివరిలో కానీ లేదా సంక్రాంతి పండుగకు ముందు కానీ ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసే అవకాశం ఉన్నాయంట. అర్హత పరీక్షను మార్చిలో కానీ లేదంటే ఏప్రిల్లో కానీ ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎండాకాలం సెలవులు అయిపోగానే సో స్కూల్ తెరుస్తారు కాబట్టి ఆ టైంకల్లా మనకి రిజల్ట్స్ ఇచ్చేసి జాయినింగ్ చేసే అవకాశం ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ డేటాలో. సో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సో తప్పకుండా మీరు ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి ఖాళీగా ఉండే కన్నా సో ఏదైనా సరే మంచి కోచింగ్ సెంటర్స్ కానీ మీ దగ్గరలో ఉన్నట్లు తప్పకుండా వెళ్ళండి. అమౌంట్ కోసం ఆలోచించొద్దు. ఇప్పుడు కనుక మీరు మిస్ అయినట్లయితే మరలా డిఎస్సి కొట్టడం అనేది చాలా టైం పడుతుంది. సో మీరు చూడొచ్చు ఏటా డిఎస్సి అంటారు కానీ సో ప్రతి సంవత్సరం అయితే రిలీజ్ చేయలేరు వాళ్ళు కూడా. సో దయచేసి మీరు ఒక మంచి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళండి. లేదంటే కోచింగ్ లేదనుకోండి ఇంటి దగ్గర మీరు ప్రిపేర్ అవ్వచ్చు. 1 నుంచి 10వ తరగతి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అనేవి ఆల్రెడీ మీకోసం వెబ్సైట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని పెట్టాను వీడియోస్. సో అవి మీ అన్ని ఫ్రీయే కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మీరు ప్రిపరేషన్కి బాగా యూజ్ అవుతాయి. అలాగే మెటీరియల్స్ ఏమైనా ఉన్నా సరే అవి మీకు చెప్తాను. ఒక మంచి మెటీరియల్స్ అనేవి మార్కెట్లో రిలీజ్ అయ్యాయి అనుకోండి వాటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను. సో మీకు అమౌంట్ కనుక లేకపోయినా లేకపోతే హెల్త్ కండిషన్స్ ఉన్నా అంటే ప్రాబ్లమ్స్ ఉన్నా సో వాటికి చాలామంది కోచింగ్స్కి వెళ్ళలేరు కదా. సో అలాంటి వాళ్ళందరికీ కూడా నేను మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తుండొచ్చు ఆ యొక్క వీడియో కోచింగ్ సెంటర్కి వెళ్ళకుండా గవర్నమెంట్ జాబ్ సాధించడం ఎలా. సో ఇలాంటి వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను. మీకు మీరు హార్డ్ వర్క్ చేసేటప్పుడు కొంచెం మీకు ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల సపోర్టింగ్గా ఉంటుంది. చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. సో మోటివేటివ్గా ఉంటాయి. సో మీరు హార్డ్ వర్క్ చేయండి, తప్పకుండా మీకు విజయం అనేది సొంతం అవుతుంది. సో ఇలా ప్రతి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎప్పటికప్పుడు నా యొక్క ఛానల్లో అయితే ఉంటాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాతరం.